శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, కుజ రాహు అలాగే శని కేతు, ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహస్థితులని చేసినట్లయితే 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అంటే మిథున రాశి వారు ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో కుజకేతువులు బాగున్నారు, ఇక లాభంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. కుటుంబ పరువు ప్రతిష్టల్ని బాగా నిలుపుకోగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యాన్ని
సాధించుకోగలుగుతారు. ధనానికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఉన్నది. మీ మాట తీరు చాలా బాగుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మనోబలాన్ని పెంచుకోగలుగుతారు. దగ్గరి బంధువుల యొక్క ఆదరణని బాగా చూస్తారు. అలాగే దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి. మీకు ఇన్ని గ్రహాల యొక్క సంచారం బాగుంది అని చెప్పడం ఒక ఎత్తు అయితే, రాశిలోనే ఉన్నటువంటి గురువుగారు చాలా అత్యద్భుతంగా ఉన్నారని చెప్పడం ఇంకో ఎత్తు. ఇక్కడ శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు. అంటే ఇద్దరు గురువుల యొక్క ఉన్నత స్థితి మిథున రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఏదైనా అనారోగ్యాలు చేసినా అనారోగ్యాలు తగ్గిపోతాయి. అనారోగ్యాలు చేసినా అని ఎందుకంటున్నాను, గురువు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఒక్కసారి అలా అనారోగ్యం పొడసూపవచ్చు, అయితే తగ్గిపోతుంది. 1,00,000 దోషాలను తీసేస్తారని చెప్తారు. ఉదాహరణగా 1,00,000 దోషాలని హరిస్తారండి గురువు. లగ్నంలో ఉన్న, లగ్నాన్ని చూసిన, అంటే మన గోచారంలో రాశిలో ఉన్న, రాశిలో చూసినా అని, రాశిని చూసినా అని అన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గురువుగారు సాక్షాత్తు రాశిలోనే ఉంటూ ఉన్నప్పుడు ఇక వివాహ జీవితం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు త్వరగా కుదురుతాయి, జరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా ప్రథమ తాంబూలం వీరికే అన్నంత గొప్పగా వీరి కీర్తి బావుట ఉంటుంది. క్రమశిక్షణ చాలా చాలా మంచి పేరు తీసుకుని వస్తుంది. ఏది కూడా తొందరపడరు. చక్కటి విజ్ఞానంతో ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా పడితే అలాగైతే ఆలోచించరు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా పితృవర్గ రీత్యా బాగుంటుంది. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంది. సైంటిస్టులు అంటే పరిశోధనా రంగంలో ఉన్న వారికి చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చెప్పుకోతగినటువంటి విశేషాంశాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ విద్యార్థుల యొక్క కృషి ఇంకా కొంచెం కష్టపడి పెంచాలి అనేటట్టుగా ఉంది. స్త్రీలు కూడా శివారాధన చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో ఇంకా కొంచెం శ్రమపడి మీరు వాటిని వృద్ధిని చూసుకోవాలి అని చెప్పి తెలియబరుస్తూ ఉన్నాను. అలాగే ముందుగా చెప్పినట్టుగా ఈ కోర్టుకి సంబంధించిన అంశాలు కానీ, రోడ్డు ప్రయాణాలు అయ్యి వెళ్ళేటప్పుడు ఆ విషయాలు కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ గురించి కానీ, అనారోగ్యాల గురించి కానీ, ఆ ఆస్తిపాస్తుల యొక్క పంచుకోవడాల గురించి కానీ, ఇలా ఏ దాని గురించి అయినా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కుజ, కేతు, రాహు, శని ఈ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి. ఏ విషయంలోనూ మర్చిపోవద్దు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంది అంటే చాలా బాగుంది. వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంది అంటే చాలా బాగుంది. అయితే కొంచెం శ్రమ ఎక్కువ పెరుగుతోందా అన్నట్టుగా ఉంది. శ్రమ పెరిగినప్పటికీ కూడా వీళ్ళకి అనేక రకాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.